నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రేరణ గారు ఆమె గేమ్కు నాకు ప్రేరణ గారు ఎప్పుడు నుంచి మెగా చీఫ్ ట్రై చేస్తున్నారు. ఆమె కష్టం ప్రతి ఒక్క గేమ్ కానీ ఆమె ఇంట్రెస్ట్ కానీ ఖచ్చితంగా మొత్తానికైతే ఆ బ్రీఫ్ కేస్ గేమ్లో విన్నర్ అయ్యారు. మొత్తానికి కొందరి సపోర్ట్ వల్లను ಮತ್ತೆ ఆమె హార్డ్ వర్క్ వల్లను ఖచ్చితంగా అయ్యారు. ఇంకా ఫ్యామిలీ వీక్ అయితే చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇంకా వీళ్ళ పేరెంట్స్ చాలా ప్రతి ఒక్కరు బాగా బయట ఉన్నవే మనం అనుకునేవే బాగా సజెషన్ ఇచ్చారు. వాళ్ళకి ఎనర్జీ ఇచ్చారు. ఇంకా 4 వీక్స్ ఉంది. నాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నిజంగా. ఇంకా బిగ్ బాస్ అన్లిమిటెడ్ ట్విస్ట్ అన్నట్టు నాకు చాలా హ్యాపీ అయింది. ఇంకా టాప్లో నిజంగా మొత్తం కన్ఫ్యూజన్ నిఖిల్ అవుతారా, అవినీష్ విన్ అవుతారా, ప్రేరణ విన్ అవుతారా అనే కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇంకా వీళ్ళు పేరెంట్స్లో కొంచెం సీతాఫలం తెచ్చి ఇచ్చింది ఫన్ కానీ అంటే ఈమె ప్రేరణ గారు ఆమె నిజంగా ఆమె గేమ్ వరకే ఆడింది. గేమ్ పరంగా ఆడింది. అక్కడ నీట్నెస్ ఉండాలి కదా మనకు, అది దాని ప్రకారం నిజంగా వాళ్ళకు పెద్ద గిఫ్ట్ లాగే అనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కొత్తగా పెళ్ళయ్యారు, అది బాగా బిగ్ బాస్ వాళ్ళకి తగ్గట్టే బాగా ఎవరిని ఎలా ట్రీట్ చేయలేదు, ఎంతవరకు అందరికీ సమపాళ్లలో చేశారు. అంటే వాళ్ళ ప్రకారంగా బాగానే చేశారు, ఎవరికి తగ్గినట్టు అనిపించలేదు. అంటే కొత్తగా పెళ్ళైనారు కదా అన్నట్టు బాగా చూపెట్టారు. బాగా అనిపించింది. అంటే ఫన్ అతను చేసే ఫన్కు తగ్గట్టు బిగ్ బాస్ ఇంకా మా బిగ్ బాస్లో ఫన్ ఉన్నాడు అన్నది అది కనబడుతుంది అది చూస్తే. ఆ సీన్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీ వీక్ అయితే ఫుల్ ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంకా టేస్టీ తేజ అయితే చాలా ఆడుకోవడం, అతనితో ఏడిపించడం. మళ్ళీ ఇప్పుడు ప్రోమోలో చూసాం వస్తారు, అది రివీల్ చేస్తారు అనుకోలేదు, ఇప్పుడే ప్రోమోలో రివీల్ చేశారు. ఇంకా అంటే ఆ బిగ్ బాస్ అంటేనే పర్సనాలిటీ ఎమోషనల్ మొత్తం కదా, దానికి తగ్గట్టు బిగ్ బాస్ నిజంగా ఈసారి అన్లిమిటెడ్ అన్నట్టు ప్రతి ఒక్క టాస్క్ కానీ. టాప్ 5 అయితే నాకు ప్రేరణ, అవినాష్, నిఖిల్, గౌతమ్, నబీల్ అనిపిస్తుంది. కొంచెం నబీల్ పృథ్వీలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. పృథ్వీ అప్పుడే ఎలిమినేట్ అవ్వాల్సింది. కొంచెం నబీల్ గేమ్ కూడా అంతకు ముందులా లేదు యాక్చువల్లీ. వాళ్ళిద్దరిలో కొంచెం కన్ఫ్యూజన్ పృథ్వీ, నబీల్లో ఇంకొకరు 4 మెంబర్స్ అయితే వీళ్ళు ఖచ్చితంగా. గౌతమ్, ప్రేరణ, నిఖిల్ వీళ్ళు ప్రేరణ చాలా బాగా ఆడుతున్నారు. ఈ వారంలో నాకైతే చూసిన ప్రకారం అయితే ఇప్పుడే ఆడింది. ఇప్పుడే జస్ట్ విష్ణుప్రియ ఇప్పుడే గేమ్ మొదలుపెట్టింది. అక్కడ సూట్ కేస్ గేమ్లో బాగా నిజంగా అంత గేమ్ ఎక్కడ దాచుకుందో నాకు అర్థం. అసలు ఆమెనే మెగా చీఫ్ అన్నట్టు అంత బాగా ఆడింది నిజంగా. సూపర్గా ప్రేరణ, విష్ణుప్రియ చాలా పోటీ ఇచ్చారు నిజంగా. పృథ్వీని ఓడించడం కానీ, పృథ్వీ చీట్ చేసి గెలిచారు, అది సూపర్గా అనిపిస్తుంది నిజంగా. అంత గేమ్ ఇన్ని రోజులు ఎక్కడ పెట్టుకున్నా నిజంగా చాలా షాకింగ్ అనిపించింది. ఆమె లవ్ ట్రాక్ వల్ల ఆమె అలా గేమ్ పక్కన పెట్టింది. కానీ ఇప్పుడు స్టార్ట్ చేసి ఏం చేయలేము. విష్ణుప్రియనే అనిపిస్తుంది నాకైతే. ఎక్కడో ఒక చోట ఈమెనే ఎలిమినేట్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఎంత ఇదైనా గేమ్ పరంగా ఇంకా ఎలిమినేట్ చేయాలి కాబట్టి. అంటే కొంచెం ఏమైనా లవ్ ట్రాక్ ఫ్యామిలీ వీక్ వల్ల ఇంకా లవ్ ట్రాక్లో చేంజ్ అని అనిపిస్తే లేదా టేస్టీ తేజను ఎలిమినేట్ చేయొచ్చు మోస్ట్లీ. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వల్ల ఇంకా లవ్ ట్రాక్ అది కంటిన్యూ చేస్తారా, విష్ణుప్రియ కంటిన్యూ చేస్తుందా, ఆడుతుందా అన్నట్టు ఏమని అనుకుంటే వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయకుండా టేస్టీ తేజను ఎలిమినేట్ చేయొచ్చు. నాకైతే విష్ణుప్రియ అనిపిస్తుంది. కానీ అది బిగ్ బాస్ థింకింగ్ ఏమో తెలియదు, చూడాలి.